మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే పాల్గొన పౌర్ణమి, హోలీ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంటపడితే చాలు, మీరు ఈ వీడియోని చూస్తే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి ఉండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అపర కుబేరులుగా మారిపోతారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోని చూడగలుగుతారు. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు. ఈ పౌర్ణమి రోజు హోలీ పౌర్ణమి పండుగ ఎలా వచ్చిందో తెలిపే ఈ పురాణ కథను వింటే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు. తపోధ్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుడిని పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు. అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు. అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. అతివియోగంతో బాధపడుతున్న మన్మధుని సతీ రతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది. అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కామును దహనం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇంకొక కథనం ప్రకారం రాక్షస రాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు. ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు. చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపడానికి పురమాయిస్తాడు. హోలిక మంటలను రగిల్చి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది. తన ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టుకుంటుంది. కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం, హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు. తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంధ్యా సమయంలో, అంటే పగలు లేదా రాత్రి కాని సమయంలో అతని ఇంటి గడప మెట్లపై, అంటే లోపల లేదా ఇంటి బయట కాకుండా తన యొక్క ఒడిలో కూర్చుండబెట్టుకొని, అంటే ఆకాశంలో లేదా భూమిపైన కాకుండా మరియు అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా తన యొక్క పంజాతో చీల్చి చెండాడినాడు. కృతయుగంలో రఘు మహారాజు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో డుండి అనే పేరు కలిగిన ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసిని రఘు మహారాజు సంహరిస్తాడు. ఆ రాక్షసి మరణించిన సందర్భంగా ప్రజలందరూ కూడా మంటలు వెలిగిస్తారు. కాబట్టి హోలీ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేయాలి. ఇలా మంటలు వేస్తే నరఘోష, నరపీడ, దృష్టి దోషం వీటన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. హిరణ్యకశిపుడి సోదరి అయిన హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి, డుండి అనే రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. ఈ డుండి అనే రాక్షసి చిన్నపిల్లలకు బాధలు కలిగించేది, చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టేది. అందుకే చిన్నపిల్లలకు ఉన్న బాల అరిష్ట దోషాలు పోవాలన్నా, చిన్నపిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పోవాలన్నా కూడా హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. హోలీ గురించి మరో కథ కూడా ఉంది. ద్వాపర యుగంలో రాధ తనకంటే అందంగా ఉందని, తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు. అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పుయ్యమని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది. తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు. దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది. అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది.
పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది కనుక శివుడికి చంద్రుడికి ఉన్న సంబంధం ఏమిటో తెలిపే ఈ పురాణ కథను వింటే దరిద్రమంతా కూడా పోతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. చంద్రుడు శుక్లపక్షంలో నిండుగా ఉంటాడు, కృష్ణపక్షంలో క్షీణిస్తాడు. అలా జరగటం వెనుక ఉన్న కారణం తెలిపే కథ ఇది. చంద్రుడు పరమ పతివ్రత అనసూయాదేవి సుతుడు, దత్తాత్రేయునికి సోదరుడు, స్వయంగా మహాశక్తి సంపన్నుడు. అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు. ఆఖరికి మనిషి మనస్సును శాసించేవాడిగా జ్యోతిష్యంలో స్థానాన్ని పొందాడు. అలాంటి చంద్రునికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మ కుమారుడైన దక్షుడు. ఆ దక్షునికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 27 మంది కుమార్తెలు. దక్షుని కోరికను మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు. అయితే వివాహానికి ముందు దక్షుడు చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడు. తన 27 మంది కుమార్తెలకు సమానమైన ప్రేమను అందించాలన్నదే ఆ మాట. ఆ మాటకు మారు మాట్లాడకుండా సరేనన్నాడు చంద్రుడు. దక్షుని 27 మంది కుమార్తెలతో చంద్రుని వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఒక్కో రోజు ఒక్కో భార్య వద్ద ఉండసాగాడు చంద్రుడు. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. అయితే రోజులు గడిచే కొద్దీ చంద్రునికి ఆ 27 మందిలో రోహిణి అనే భార్య మీద అధిక ప్రేమ కలుగసాగింది. మిగతా భార్యలలో అసూయ కలిగించేంతగా రోహిణి పట్ల చంద్రుని వ్యామోహం పెరిగిపోయింది. చంద్రుడు దక్షుడికి ఇచ్చిన మాట తప్పాడు. కొన్నాళ్లకు ఈ వ్యవహారాన్ని తండ్రి చెవిన వేశారు మిగతా భార్యలు. విషయాన్ని విన్న దక్షుడు చంద్రుణ్ణి మందలించాడు. కానీ కొద్ది కాలం గడిచాక చంద్రునిలో అదే తీరు కనిపించసాగింది. మిగతా భార్యల కంటే అతనికి రోహిణి మీదనే ఎక్కువ ప్రేమ కలగసాగింది. ఇక ఈసారి దక్షుడు ఊరుకోలేదు. కేవలం రోహిణి మీద ఉన్న ప్రేమతో తన మిగతా కూతుళ్లను సవ్యంగా చూసుకోవటం లేదంటూ దక్షుడు చంద్రుని మీద కోపగించుకున్నాడు. ఏ వెలుగును చూసుకొని నువ్విలా విర్రవీగుతూ ఉన్నావో ఆ వెలుగు క్రమేపీ క్షీణించిపోతుందని శపించాడు. బ్రహ్మ కుమారుడైన దక్షుని మాటకు తిరిగేముంది? ఆయన శపించినట్లుగానే ఒక్కో రోజు గడిచే కొద్దీ చంద్రుడు క్షీణించిపోసాగాడు. చంద్రుడే గనుక క్షీణించిపోతే ఔషధుల పరిస్థితి ఏం కాను, మనుషుల మనసులు ఏం కాను అంటూ అంతా కలవరపడిపోసాగారు దేవతలు. చంద్రుడు కూడా తనకు శాప విమోచనం ప్రసాదించమంటూ అటూ ఇటూ తిరిగాడు. కానీ ఎక్కడా అతనికి ఉపశమనం లభించలేదు. చివరికి మరి కాస్త వెలుగు మాత్రమే మిగిలిన సమయంలో శివుని చెంతకు చేరుకున్నాడు. చంద్రుని పరిస్థితిని గమనించిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. దక్షుని శాపం అకారణమైనది కాదు కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు. అదే సమయంలో అతని శాపం వల్ల ఈ లోకం అంధకారంలో ఉండటమూ మంచిది కాదు. నెల నెల శాపం కాబట్టి మధ్య మార్గంగా ఒక ఉపాయాన్ని సూచించాడు పరమేశ్వరుడు. దక్షుని శాపం కారణంగా చంద్రుడు ఒక పక్షం పాటు క్షీణించక తప్పదని, అయితే లోక కళ్యాణార్థం మరుసటి పక్షం వెలుగును సంతరించుకుంటూ ఉండేలాగా వరం ఇచ్చాడు శివుడు. దానితో చంద్రుడు ఎంతో సంతోషించాడు. పరమేశ్వరుని వద్ద ఉంటే అలా దక్షుని శాపం నుంచి కొంతైనా విమోచనం పొందే మార్గం ఉన్నదని గ్రహించిన చంద్రుడు అప్పట్నుంచి చంద్రుని సిగలో ఉండిపోయాడు. నెల నెల శాపం మోహం ఎంతటి వారినైనా దిగజారుస్తుందని తప్పు తెలుసుకుని పరమేశ్వరుని పాదాలను చేరుకున్న రోజున తిరిగి జీవితం వెలుగులమయమవుతుందని ఈ వృత్తాంతం తెలియజేస్తుంది. ఈరోజు గ్రహణం ఏర్పడబోతోంది కనుక గ్రహణాలు ఎలా ఏర్పడతాయో తెలిపే ఈ పురాణ కథను వింటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. సాధారణంగా హిందూ పురాణాల ప్రకారం గ్రహణం సంభవించినప్పుడు రాహుగ్రస్త లేదా కేతుగ్రస్త అని ముందు తగిలించి చెప్తూ ఉంటారు. అసలు ఈ గ్రహణాలకు మరియు రాహువుకు కేతువుకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును పొందవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమును కవ్వముగాను వాసుకి అను సర్పమును త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని మదించసాగారు.
తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు ఉండి మదించుచూ ఉండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చేశ్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాలసముద్రమును మదించగా లోక భీంకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన ఆలాహలము పుట్టినది. ఆ ఆలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవ్వసాగాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువలనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారి ఇరువురు తగువులాడుకోసాగిరి. అంతట శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారము ఎత్తి వారి తగువును పరిష్కరింపదలచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయ మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా పంచెదెను. ఎవ్వరికీ తెగని తగువులాట. మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకు ఇష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని 2 భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ, మురిపిస్తూ, మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది మోహిని. ఈ కనికట్టును గమనించిన ఒక రాక్షసుడు మారువేషంలో దేవతల మధ్య కూర్చున్నాడు. అయితే చంద్రుడు మరియు సూర్యుడు అతనిని గుర్తించి దానిని విష్ణువుకు తెలియజేశారు. కానీ అప్పటికే భగవంతుడు అతనికి అమృతాన్ని అప్పగించాడు. విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని తలను శరీరం నుండి వేరు చేసినప్పుడు అమృతం అతని గొంతుకు చేరుకుంది. రాక్షసుడు అప్పటికే అమృతాన్ని తాగినందున అతని తల రాహువుగా మరియు శరీరం కేతువుగా అమరత్వం పొందింది. రాహు కేతువులు ఇద్దరూ ఒకే శరీరమే. ఒకరు తలభాగం, ఒకరు అధోభాగం. అయితే సూర్యుడు మరియు చంద్రుడు రహస్యాన్ని బయటకు తీయటంతో రాహువు మరియు కేతువు వారికి శత్రువులుగా మారారు. వారు సూర్యచంద్రులను ద్వేషిస్తారు కాబట్టి రాహుకేతువులు సూర్యచంద్రులను మింగటం వలన గ్రహణం ఏర్పడుతుంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం ఘర్షణ పడటం చూసిన వాసుకి అంటే కవ్వంగా చేసుకుని లాగిన పెద్ద పాము తనకు అమృతం దొరకలేదని ఏమీ తెలియక అమృత కలశం పెట్టిన దగ్గరకు వెళ్ళి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది. అమృతం రాకపోగా దర్భ పదునుకు నాలుక నిలువుగా చీలింది. అప్పట్నుంచి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువుగా చీలి 2 నాలుకలు ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడడానికి గల కారణం వివరించే పురాణ కథ ఇదే. ఈ పౌర్ణమి రోజే లక్ష్మీ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. కనుక ఈరోజు లక్ష్మీదేవి తెచ్చి ఇచ్చిన బంగారు గాజుల కథను వింటే మీకు కూడా అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతడు పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిలాగా పేరుగాంచాడు. వెంకటాచారి అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు.
వెంకటాచారి నైపుణ్యం కలవాడే, కానీ ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలులు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు. దీనివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తూ ఉన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడా ఏదీ కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వాకిట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాక రోజు 1 గంటైనా వారింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణ పారాయణం చేయమని చెప్పింది. ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరునితో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవటం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తూ ఉన్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక స్తోత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని, దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పూలు తీసుకుని ఉదయం పూజ సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల చప్పుడయ్యింది. పద్మప్రియ చెంగున రానే వచ్చింది. రావడానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను, ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. లేదు అత్తయ్య, రోజులాగానే తయారయ్యాను. స్నానం చేయటం కాస్త ఆలస్యం కావటంతో పూలు తీసుకురావటం ఆలస్యమయ్యింది. అది సరే గాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని పంపింది అన్నది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోనికి తీసుకుని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటకు వెళ్ళింది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకున్నది. వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవ్వగానే తీసుకువచ్చి పూజగదిలో కూర్చుంటుంది. ఎదురుగా చూస్తే 2 జతల బంగారు గాజులు కనబడ్డాయి. ఇవేమిటి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టినది 1 జతే కదా? లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవునికి నైవేద్యం పెట్టింది. ఆ 2 జతల గాజులను తీసుకుని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. ఆమెను చూసిన రుక్మిణి, ఏమిటి వదిన, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. ఇది విన్న సుమతి నోట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన, పద్మప్రియ మీ ఇంటికి రావటమేమిటి? నిన్నటి నుంచి పిల్లకు ఒక్కటే జ్వరం, మంచం దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అస్సలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది. ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చినది ఎవరు? ఆ గాజులు ఇచ్చినది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే అని తోచింది. ఈ విషయమే రుక్మిణితో అన్నది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, మరెంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతులేదు. వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియేనని గ్రహించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరూ పూజగదిలో నుంచుని ఆ జగన్మాతను స్మరిస్తూ ఇలా అన్నారు. ఓ లోక జనని, దారిద్ర్య దుఃఖాన్ని
పాపాంధకారాలను పారద్రోలే అమృతమూర్తివి నీవే తల్లి. దీనులైన వారి బాధలను అన్నిటినీ నశింపచేసే నీ కరుణా కటాక్షములు మాపై ప్రసరింపుము తల్లి. నీకివే మా నమస్కారాలు అమ్మ. మిక్కిలి దయగలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు తల్లి. నీవు సర్వమంగళ ప్రదాయినివి. సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. నీకివే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వ శుభములను అనుగ్రహించే లోక పావనివి. నీకివే మా నమస్కారములు అని పరివరి విధాల ప్రార్థించారు. లక్ష్మీదేవి తమకు సాయం చేసినందుకు ఎంతో సంతోషించారు. ఈరోజే లక్ష్మీదేవి జన్మించింది కనుక ఈరోజు లక్ష్మీదేవి ఎలా పుట్టిందో తెలిపే పురాణ కథను వింటే పట్టిందల్లా బంగారమవుతుంది. ఒకనాడు అత్రి కుమారుడైనటువంటి దుర్వాస మహర్షి భూమండలమంతా సంచరిస్తూ ఉన్న సమయంలో ఆయనకు ఒక విద్యాధర స్త్రీ కనిపించింది. ఆమె చేతిలో సువాసనలు వెదజల్లుతున్న అందమైన పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ దుర్వాసురుడు తనకిమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధరి తన చేతిలోని మాలను ఆయనకు ఇచ్చింది. ఆ మాలను గ్రహించిన దుర్వాసురుడు ఎంతో ఆనందించి అక్కడి నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాలు చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు. అన్ని లోకాలు తిరుగుతూ దుర్వాసురుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకు ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు. దుర్వాసురుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలను ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి మీదకి విసిరివేశాడు. ఇంద్రుడు దాన్ని అందుకుని అంతే వేగంతో తన ఐరావతం మీదకు తిరిగి విసిరాడు. ఆ మాల ఐరావతం కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా శోభించింది. తన తల మీద పడ్డ పూలమాల సువాసన ఏనుగు నాసాగ్రాలకు చేరుకుంది. ఆ పూలవాసనకు మత్తెక్కిన ఐరావతం తన తొండంతో దాన్ని తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన దుర్వాసురుడికి ఆగ్రహం కలిగింది. తానెంతో గౌరవంతో సమర్పించిన పూలహారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదికి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా, వాడికి ఎంత పొగరు అని భావించాడు. వెంటనే దేవేంద్ర, నీకు మదం ప్రకోపించింది. లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూలమాలను ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చిన నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్య సంపద నశించుగాక. నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమైపోగాక అని శపించాడు. దుర్వాసురుడి శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడి కళ్ళు తెరుచుకున్నాయి. తను చేసిన అపరాధమేమిటో అతడికి తెలిసింది. వెంటనే ఏనుగుని దిగి దుర్వాసురుడి కాళ్ళపై పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమ కోపిష్టి అయిన దుర్వాసురుడు ఇంద్రుణ్ణి కనికరించలేదు. అతడి ప్రార్థన ఏమాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమీ లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు. దుర్వాసురుడి శాపం ఫలించటం ప్రారంభమయ్యింది. దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాల్లో సంపదలు తరిగిపోసాగాయి. ఎక్కడ యజ్ఞయాగాలు కొనసాగటం లేదు, తపస్సులు చేయటం లేదు, దాన ధర్మాలు లేవు. ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ కూడా అంధకార బంధురంగా మారిపోయాయి. ఇదే తగిన సమయంగా భావించారు దానవులు. బలహీనులై తేజోవిహీనులుగా మారిపోయిన దేవతల మీద దాడి చేశారు. వారి ధాటికి తట్టుకోలేక దేవతలందరూ తమ తమ లోకాల్ని విడిచి పారిపోయారు. ఆ విధంగా దానవుల దాటి నుంచి తప్పించుకున్న దేవతలంతా ఒకే చోటికి చేరి ఈ కష్టాల నుంచి గట్టెక్కించగలిగేవాడు శ్రీహరేనని తీర్మానించుకున్నారు. వెంటనే అందరూ కలిసి సామూహికంగా శ్రీహరిని చేరి ఆయన్ని శరణు వేడుకున్నారు. దేవతల బాధలు విన్న శ్రీహరి వారిని ఓదార్చి, దేవతలారా, మీరేమీ చింతించకండి. ముందు మీరంతా వెళ్ళి దానవులతో సంధి చేసుకోండి. మీరు వారు కలిసి క్షీరసాగరాన్ని మదించండి. దానికోసం మధుర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని త్రాడుగా చేసుకోండి. నేను మీకు సహాయంగా ఉంటాను. సముద్ర మదనం ద్వారా అమృతం ఆవిర్భవిస్తుంది. దాన్ని త్రాగటం వల్ల మీరు అమిత బలాన్ని పొంది అమరులవుతారు. ఇక వెళ్ళి వెంటనే పని ప్రారంభించండి అని చెప్పి పంపించాడు.
శ్రీహరి మాట ప్రకారం దేవతలు దానవులతో సంధి కుదుర్చుకుని మందర పర్వతం వాసుకి సర్పం సాయంతో క్షీరసాగరాన్ని మదించటం ప్రారంభించారు. ఆ మదనంలో మొదటగా సురపూజిత అయినటువంటి కామధేనువు ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవతలు దానవులు ఇద్దరూ కూడా ఎంతో ఆనందించారు. దాన్ని దేవతలు గ్రహించారు. తిరిగి మదనం ప్రారంభమైంది. కొద్దిసేపటికి ఆ సముద్రంలో నుంచి మత్తుగొలిపే చూపులతో తూలుతున్న శరీరంతో వారుణీ శక్తి పుట్టింది. ఆమె ఆకారాన్ని చూసి దేవతలు తిరస్కరించగా దైత్యులు ఎంతో ఆనందంతో ఆ వారుణీ శక్తిని స్వీకరించారు. తరువాత పారిజాత వృక్షం ఆవిర్భవించి దేవతల నందనవనంలో స్థిరంగా నిలిచింది. దాని తరువాత 60 కోట్ల అప్సర గణాలు ఆవిర్భవించారు. పుణ్యజీవులైన వారంతా దేవదానువుల చేత గౌరవింపబడ్డారు. వారి తరువాత చల్లని వెన్నెలలు కురిపిస్తూ చంద్రుడు ఉదయించాడు. తన తలలో శిరోభూషణంగా అలంకరించుకుంటానని శంకరుడు చంద్రుణ్ణి గ్రహించాడు. ఆ వెంటనే భయంకరమైన జ్వాలలు వెదజల్లుతూ కాలకూట విషం ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవదానవులిద్దరూ కూడా భయపడిపోయారు. అందరి ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఆ విషాన్ని తన కంఠంలో ధరించాడు. అందువలనే ఆయన నీలకంఠుడయ్యాడు. ఆయన త్రాగుగా మిగిలిన గరళాన్ని అక్కడే ఉన్న నాగులు త్రాగాయి. క్షీరసాగర మదనం కొనసాగుతోంది. కాలకూట విషం తర్వాత కొద్దిసేపటికి అమృత భాండం ధరించిన ధన్వంతరి ఆ పాలసముద్రం నుంచి ఉద్భవించాడు. ఆ తరువాత వరుసగా గుర్రము, ఐరావతము జన్మించాయి. వాటి వెంటే వికసించిన తామర పువ్వు మీద కూర్చుని సర్వాలంకార శోభిత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి పాలసముద్రం నుంచి బయటికి వచ్చింది. సర్వ అలంకారిణి అయిన ఆ దేవిని చూసి ఋషులు మునులు ఎంతో ఆనందించి శ్రీ సూక్తంతో ఘనంగా స్తుతించారు. ఆమె రాక సందర్భంగా విశ్వావసు గంధర్వులు పాటలు పాడగా అప్సర గణాలు నాట్యాలు చేశారు. గంగాది నదులు దేవీ స్నానం కోసం విచ్చేశాయి. దిగ్గజాలన్నీ స్వర్ణ కుంభాలతో గంగాజలాన్ని తీసుకొని మహాలక్ష్మీదేవిని అభిషేకించాయి. క్షీరసాగరుడు స్వయంగా పైకి వచ్చి ఎప్పటికీ వాడిపోని పద్మమాలను దేవికి సమర్పించాడు. దేవశిల్పి విశ్వకర్మ లక్ష్మీదేవికి దివ్యమైన స్వర్ణాభరణాలని తయారు చేసి ఇవ్వగా వాటిని ధరించి సర్వాలంకార శోభితగా శ్రీ మహాలక్ష్మి అందరికీ దర్శనమిచ్చింది. మహా సౌందర్యంతో కోటి సూర్యుల కాంతులతో వెలుగొందుతున్న ఆ దేవిని చూసి ఆమె లావణ్యానికి మైమరిచిపోయి దేవతలు దానవులు ఎవరికి వారు ఆమెను స్వీకరించాలని పోటీపడ్డారు. అదే సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి లక్ష్మీదేవిని శ్రీహరికి సమర్పించాడు. అందరూ చూస్తూ ఉండగా బ్రహ్మ మాటను గౌరవించిన శ్రీహరి లక్ష్మీదేవిని తన వక్షస్థలం మీద ధరించాడు. శ్రీహరి చేత వర్ణించబడ్డ లక్ష్మీదేవి ఆయనతో, స్వామి, నన్ను స్వీకరించినందుకు చాలా సంతోషం. నన్నెప్పుడూ మీరు విడవకండి. మీ హృదయమే నాకు తగిన స్థానం. మీ ఆజ్ఞల్ని నేను శిరసావహిస్తాను అని సవినయంగా అని తన చేతిలో ఉన్న పూలమాలను ఆయన మెడలో వేసింది. ఆ దివ్య దృశ్యాన్ని చూసి దేవతలంతా ఎంతో సంతోషించి వారి మీద పూలవాన కురిపించారు. లక్ష్మీదేవి తమకు దక్కకుండా శ్రీహరిని వరించటంతో దానవులంతా ఎంతో బాధపడ్డారు. దేవతల మీద వారికి కోపం వచ్చింది. వారికి ధన్వంతరి అమృత భాండం పట్టుకొని కనిపించాడు. అంతే, ఒక్కసారిగా ఆయన చేతిలో ఉన్న భాండాన్ని లాక్కుని పరిగెత్తారు. అది చూసి దేవతలంతా ఎంతో ఆందోళన పడ్డారు. శ్రీహరి వారిని ఊరడించి మోహిని రూపాన్ని ధరించి వారి ముందుకు వెళ్ళాడు. తన మాయోపాయంతో వారందరినీ పరవశుల్ని చేసి మోహపరిచి అమృతాన్ని మొత్తం దేవతలకే దక్కేలాగా చేశాడు. దానవుల దగ్గరకొచ్చేసరికి ఒక్క చుక్క కూడా మిగల్లేదు. దాంతో ఆగ్రహించిన అసురులు ఆయుధాలు ధరించి దేవతలపై తిరగబడ్డారు. అయితే అప్పటికే అమృతం తాగిన కారణంగా దేవతలు అమిత బలవంతులై అసురుల దాడిని తిప్పికొట్టారు. అంతేకాదు వారిని తమ స్థానాల నుంచి తరిమివేశారు. ఆ విధంగా దేవతల ధాటికి తట్టుకోలేక అసురులంతా పారిపోగా దేవతలు సంతోషించి తమకింత మేలు చేసిన శ్రీహరిని పరిపరి విధాలుగా ప్రార్థించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు.
ఇక ఆనాటి నుంచి అసురులు సురాపాన వ్యసనులై స్త్రీలోలులై పాతాళానికి వెళ్ళి అక్కడే నివసించసాగారు. ఎప్పుడైతే మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిందో వెంటనే అన్ని లోకాలు తిరిగి ప్రకాశించాయి. అందరికీ ధర్మబుద్ధి కలిగింది. సూర్యుడు పోయిన కాంతిని తిరిగి పొందాడు. అగ్ని తన పూర్వ తేజస్సుతో తిరిగి ప్రజ్వరిల్లాడు. ఆ విధంగా ముల్లోకాలు లక్ష్మీ కళతో వైభవంగా విరజిల్లాయి. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో, సురులారా, జగన్నాథుడైన శ్రీహరి, జగద్రక్షకుడైనటువంటి శంకరుడు మీకెప్పుడూ అండగా ఉంటారు. వారిని మీరెప్పుడూ కూడా ఉపసిస్తూ ఉండాలి, పూజిస్తూ ఉండాలి. వారే మీకు వరప్రదాతలు అని చెప్పి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి ఆవిర్భవించింది. పూర్వకాలంలో అవంతి నగరంలో ధర్మయ్య, శ్యామల అనే దంపతులు ఉండేవారు. ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవాడు. ఆ దంపతులకు 3 కుమార్తెలు. 1 సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవడానికి చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా కూడా అల్లాడిపోయింది. ప్రజలందరూ కూడా తిండి గింజలు దొరకక నానా ఇబ్బంది పడ్డారు. ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. తినడానికి 2 పూటల భోజనం కూడా దొరకక మరమరాలు తింటూ కాలం గడుపుతూ ఉన్నారు. కానీ ఆ దంపతులిద్దరూ ఇంత కష్టకాలంలో కూడా భగవంతుణ్ణి మరవలేదు. వాకిట్లో తరతరాల నుంచి వస్తున్న శ్రీ లక్ష్మీ నారాయణుల విగ్రహం ఒకటి ఉన్నది. ఆ విగ్రహాన్ని రోజు భక్తి శ్రద్ధలతో పూజించేవారు. రోజు ఏదో ఒక పదార్థం తప్పక నైవేద్యంగా పెట్టేవారు. అయితే 2 సంవత్సరాల నుండి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థమూ లేకపోవటం చేత ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుంచి ఒక దళాన్ని కోసి ఆ లక్ష్మీ నారాయణులకు భక్తితో ఆ ఆకునే కన్నులకు అద్దుకుని సమర్పించేవారు. ఇంతటి కష్ట సమయంలోనైనా సరే దీపారాధన మాత్రం మానేవారు కాదు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దమయ్యింది. ఈ వేళల్లో ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వయస్సురాలైన ఒక ముత్తైదువ కనిపించింది. ఆమెలో ఏదో దివ్య తేజస్సు గోచరించింది. ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చిన ఈమె ఎవరై ఉంటుందా అని తలుస్తూ ఉండగా ఆమె వీరితో ఇలా అన్నది, నాయనా, నేను పొరుగు ఊరు నుండి మా ఊరు వెళ్తూ దారి తప్పి ఇటుగా వచ్చాను. రాత్రి కావటంతో త్రోవ సరిగ్గా తెలియటం లేదు. ఈ రాత్రికి మీ ఇంటనే విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నది. అప్పుడు ఆ దంపతులిద్దరూ ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించారు. అతిథి భగవంతుడితో సమానం అంటారు కదా. కానీ ఆమెకి ఇవ్వడానికి వారి ఇంట్లో ఏమీ లేవు. దాంతో వారు ఆ ముత్తైదువుకు కాసిన్ని మంచినీళ్ళు మాత్రమే ఇచ్చారు. ఇంట్లో పడుకోవడానికి ఒక చాప మాత్రమే ఉంది. ఆ చాపనే ఆమెకు ఇచ్చారు. ఆ రాత్రి ఆమె ఆ చాప పైననే నిద్రించింది. ధర్మయ్య, శ్యామల కటిక నేల మీదే పడుకున్నారు. తెల్లవారగానే అతిథిగా వచ్చిన ఆ ముత్తైదువ లేచి తిరిగి వెళ్ళడానికి సిద్ధమయ్యింది. అప్పుడు ఆ దంపతులు ఆమెతో, తల్లి, నీవు తేజస్సులో సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మిలాగా ఉన్నావు. నిన్ను వట్టి చేతులతో పంపుతున్నందుకు ఎంతో బాధగా ఉన్నది అని అన్నారు. అప్పుడు ఆమె, ఓ దంపతులారా, మీరు చింతింపవలదు. మీ ఇంట ఉండడానికి ఒప్పుకున్నారు, అదే చాలు అని అన్నది. అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపింది. ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది. ఏమిటా అని ఇల్లంతా చూడగా శ్రీలక్ష్మీ నారాయణుల విగ్రహం వద్ద నుంచి శబ్దం వస్తున్నట్లుగా వారు గమనించారు. ఏమిటా అని వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని బంగారు నాణాలు పడి ఉన్నాయి. అప్పుడు వారికి జరిగిందంతా కూడా అర్థమయ్యింది. రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరూ కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే అని తెలుసుకున్నారు. ఆ తల్లికి తామేమీ ఇవ్వలేకపోయామే, కనీసం తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని బాధపడ్డారు. ఆ తల్లిని అనేక విధాల స్తుతించారు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబం ఆ ధనంతో పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా జరిపించారు. జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందారు. దీపం లక్ష్మీ స్వరూపం. ధర్మయ్య దంపతులు రోజు శ్రీ లక్ష్మీ నారాయణుల విగ్రహం వద్ద దీపం వెలిగించేవారు. ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దీపారాధన మాత్రం మానేవారు కాదు. అందువలనే శ్రీ మహాలక్ష్మి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది.
దీపం జ్ఞానస్వరూపం, దీపం ఐశ్వర్య స్వరూపం. దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతూ ఉంటుంది. ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వారు సిరి సంపదలతో తులతూగుతారు. అలాగే ఈరోజు లక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేసే వారికి ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం రామయ్య, సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వీరు రామాపురం గ్రామ నివాసులు. వారు ధనవంతులు. రామయ్యలో గర్వం, అహంకారము ఏమాత్రము ఉండేవి కావు. సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలా తగినది. లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువ. అందుచేత వారు ప్రతిరోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు. వారికి గోపాలం అనే కొడుకు ఉండేవాడు. ఒక్కడే కొడుకు కావటంతో అతన్ని గారాభంగా పెంచసాగారు. గోపాలం కొంతకాలానికి పెద్దవాడయ్యాడు. ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో, ఏమండి, మనవాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, ఇంటి పెత్తనం వాడికి వదిలేసి మనం కృష్ణ రామ అంటూ విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ సంగతి ఆలోచించండి అన్నది. అందుకు రామయ్య సరేనన్నాడు. ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆ రామాపురం ఊరికి సమీపంలో ఉండే గ్రామంలో సంబంధం కుదిరి కొడుకుకు గోపాలంకి పెళ్లి చేశారు. కోడలి పేరు గజలక్ష్మి. కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలి, ఏ పనులు చేసుకోవాలి, పెద్దలతో ఎలా మెలకువతో మలుసుకోవాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది. ఒక రోజున సీతమ్మ కోడలితో, చూడమ్మా, లక్ష్మీదేవి మన ఇంటి ఇలవేల్పు. నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పి ఇంటి పెత్తనం మొత్తం కూడా ఆమెకు వదిలిపెట్టి ఓ ప్రక్కన పాకలో విశ్రాంతి తీసుకోసాగారు వృద్ధ దంపతులు. అలా కొన్ని రోజులు గడిచాయి. గజలక్ష్మి గయ్యాలిదని మొదట ఎవరికీ తెలియదు. అత్తమామలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. ఇంట్లో కసువు ఊడ్చటం కానీ, ఇంటి బయట ముగ్గులు వేయటం కానీ, లక్ష్మీదేవిని పూజించటం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి. పేరుకు గజలక్ష్మి, కానీ లక్ష్మీదేవిని పూజించే మంచి మనసు ఆమెకు లేదు. గయ్యాలి అయిన గజలక్ష్మి అత్తామామలు 3 పూటలా తిని ఊరకే కూర్చోవటం సహించలేకపోయింది. ఎలాగైనా సరే అత్తమామలను ఇంటి నుంచి తరిమివేయాలని ఆమె ఉద్దేశం. ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏవీ చేయకుండా మంచంపై కూర్చోవటం మొదలుపెట్టింది. రోజు భార్య చేష్టలు కనిపెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కాలేదు. గజలక్ష్మి చక్కని చుక్క. ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలం భార్యను ఎదిరించలేకపోయాడు. తన భర్త తను చెప్పినట్లు చేస్తాడని, తన మాట జవదాటడని తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలితనాన్ని ప్రదర్శించింది. అత్తగారు, మీరు కసువ ఊడ్చి అంట్లు తోమండి. మామయ్య, మీరు ఈ సామానంతా కూడా తీసి ఆ గదిలో పెట్టండి అని చాకరీనంతా కూడా వాళ్ళిద్దరినీ చెయ్యమని పురాయించసాగింది. కోడలి ఆజ్ఞ వినగానే రామయ్య, సీతమ్మ ఆశ్చర్యపడ్డారు. కోడలి గయ్యాలితనం తెలుసుకుని వాపోయారు. చూడమ్మా, నీవు వస్తే అధికారం నీకప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాము. నీవు ఇలా చేయటం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు. కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలను కూడా లెక్క పెట్టడం లేదు. ఆనాటి నుంచి అత్తమామల మాటలకు ఎదురు చెప్పటం, సూటిపోటి మాటలు అనటం, తిట్టటం సాగించింది గజలక్ష్మి. ఈ సంగతిని కొడుకుతో చెప్పారు తల్లిదండ్రులు. అందుకు గోపాలం భార్యను ఏమీ అనలేకపోయాడు. ఇదే మంచి సమయం అనుకున్న కోడలు అత్తమామలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. రామయ్య, సీతమ్మ కోడలి పోరు భరించలేక ఎటో వెళ్ళిపోయారు. గజలక్ష్మి ఆనాటి నుంచి లక్ష్మీదేవిని పూజించటం మానేసింది. ఇంట్లో శుభ్రత లేదు. ఉన్న సంపద రోజురోజుకు తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించిపోయింది. చివరికి తినడానికి తిండి కూడా కరువైపోయింది. ఆ కారణంగా అప్పుల పాలయ్యారు. గోపాలం ఇల్లు అమ్మి అప్పు తీర్చాడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్టలు లేక కరువు కాటకంతో గోపాలం, గజలక్ష్మి ఆ ఊరు విడిచి వెళ్ళారు. పొరుగురిలో ఒక ధనికుని ఇంట చేరి వారింట్లో పనిచేసి జీవించాలని ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళారు. ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. ఇంటి బయట అందంగా ముగ్గు వేయబడి ఉంది.
ఓ వైపున లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ధనవంతుని భార్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలుసుకున్న గజలక్ష్మి అసహ్యించుకుంది. ఇంటిలో నుంచి ధనవంతురాలైన భార్యాభర్తలు వచ్చి చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకొని కళ్ళ నీరు పెట్టుకున్నారు. ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి, గోపాలం వారికి ముఖం చూపించలేక తల వంచుకున్నారు. ఎందుకంటే ఆ ధనవంతులు ఎవరో కాదు, రామయ్య, సీతమ్మ. అప్పుడు రామయ్య, సీతమ్మ గజలక్ష్మిని, గోపాలాన్ని లోపలికి రండి, ఎందుకు అక్కడ నిల్చున్నారు అన్నారు. దానికి గోపాలం, అమ్మ, నాన్న, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల పాదాలకు మొక్కుకున్నాడు. అప్పుడు గజలక్ష్మి అత్తమామలతో, మీరు చెప్పిన విధంగా చెయ్యక తీరని ద్రోహం తలపెట్టాను. నా గయ్యాలితనం మీకు అష్టకష్టాలు కలిగించింది. ఇలా చేసినందుకు నన్ను మన్నించండి అని అత్తమామలను భక్తితో పూజించి వారు వికారులైన సంగతి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అత్తమామలను మీరు ధనవంతులుగా ఎలా అయ్యారు అని అడిగింది. అందుకు సీతమ్మ, చూడమ్మా, నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు. అందుచేత లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చి మళ్ళీ అపారమైన ధనవంతులుగా చేసింది. చూశారా, లక్ష్మీదేవి మహిమ అంత దైవలీల అని చెప్పింది. మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటిని మేము కొన్నాము. అంతేకాదు ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ. అప్పుడు కోడలిలో దాగి ఉన్న గయ్యాలితనం పారిపోయింది. లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి. ఆనాటి నుంచి అత్తమామలను సేవిస్తూ లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేస్తూ ఇంటిని అలంకరించేది. అత్తమామలను సేవించేది. అత్తగారు, మామగారు కోడలు గయ్యాలితనం మానినందుకు ఎంతగానో సంతోషించారు. ఒకసారి లక్ష్మీదేవిని విష్ణుమూర్తి కలియుగం ప్రారంభం అయ్యిందని భూమి మీదకి వెళ్ళమని అన్నాడు. కానీ లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తిని వేడుకుంటుంది. స్వామి, మానవుల వద్దకు నేను వెళ్ళలేను. భూమి మీద ధర్మం లేదు. నేను అక్కడ ఉండలేను. భూలోకంలోని ప్రజలు లోభులు, బద్ధకస్తులు, విచ్చలవిడితనం ఎక్కువ. కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు, నా అంతవాడు లేడు అంటారు. ఇలా ఒకటా రెండా సంపదల కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు. కనుక నేను వెళ్ళలేను, కనికరించండి అని మొరపెట్టుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. దేవి, నువ్వు భయపడకు. నేను నీకు తోడుగా నలుగురిని పంపుతాను. అందులో ఒకరు రాజు, రెండవవాడు అగ్ని, మూడవవాడు దొంగ, నాలుగవవాడు రోగం. ఈ నలుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ధర్మంగా సంపాదించి దాన ధర్మాలు, పుణ్య కార్యాలు చేస్తూ ఉండేవారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి ఎంతో కాలం ఉండవు. ధర్మమే వారిని నిలబెడుతుంది. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో ఆనాడు రాజు వీళ్ళ సంపదను స్వాధీనం చేసుకుంటాడు. ఇది కుదరకపోతే అగ్ని దహించి వేస్తుంది. మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని. ఇక్కడ నుండి తప్పుకుంటే బంధువులు, స్నేహితులు, సుతులు, పుత్రుల రూపంలోనో లేక దొంగ రూపంలోనే వచ్చి వాడిని సర్వం హరించేస్తారు. ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించిందంతా రోగాలకో రోష్టులకో తగలబెట్టేస్తారు. ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని ఈ నాలుగు కూడా ఒక్కోసారి పట్టేయవచ్చు. కనుక నువ్వు నిర్భయంగా వెళ్ళి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు. ధర్మం తప్పిన నాడు ఈ నలుగురు నీకు తోడుగా ఉంటారు అని వరమిచ్చి పంపించాడు. కనుక లక్ష్మీదేవి మీ దగ్గర ఉండాలంటే ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి. అలాగే గుడ్లగూబ లక్ష్మీదేవికి ఎలా వాహనంగా మారిందో తెలిపే ఈ కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు. స్థూల శరీరాన్ని విడిచిన తరువాత విష్ణు లోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియ భక్తుణ్ణి స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు. ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం లభించలేదు. తుంబురునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు.
తనకు ప్రవేశం లేకపోవటం అట్టుంచి తన ప్రత్యర్థి అయిన తుంబురునకు స్వాగతం సత్కారాలు లభించటం చూసిన నారదుడు మండిపడ్డాడు. ఆయన తమాయించుకొని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోపలికి పోవడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డబెట్టారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మీదేవిని శపించాడు. అది తెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమైనారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుని కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలయ్యింది. శరీరమంతా చెమటలు పట్టాయి. కిలేగిరిగా వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గుపడుతున్న నారదుణ్ణి చూసి ఇలా అన్నాడు. నారదా, నీ కోపానికి కారణం నాకు తెలియను. నిజానికి భక్తి జ్ఞానములయందు శీల వర్తనములయందు తుంబురుడు నీకన్నా కపటి కాడు, గర్విష్టి కాడు. కపట భక్తిని ప్రదర్శించి వారెన్ని తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థం. భక్తి శ్రద్ధలతో నన్ను కొలుచువారలకు అవశ్యం వసుడనై సంగీతం చేత నన్ను చేరవచ్చునని చాటి చెప్పుటకే కౌశిక తుంబరులను నేను సత్కరించాను. నీ శాపానికి ఏమీ బాధపడటం లేదు, లోకహితమే జరుగుతుంది, చింతించవద్దు అన్నాడు. నారదుడికి అప్పటికి జ్ఞానోదయమైంది. ఓ దేవదేవ, నా తప్పులను క్షమించుము. అవివేకి వలె ప్రవర్తించాను, నన్ను కాపాడుము. తుంబుర కౌశికుల వలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా అంటూ కట్టెలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాల మీద పడ్డాడు. భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది. తన దివ్య హస్తాలతో నారదుని పైకి లేపాడు. ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు. ఉత్తరాన మానస సరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దానిమీద ఒక దీవాంతం ఉంది. ఆ ఊలుకాపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు. శ్రీమన్నారాయణుడికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చేతులు జోడించిన నారదుడు సెలవు పుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం స్పష్టంగా వినిపిస్తోంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గాన మాధుర్యాన్ని పట్టుకుని ఆవలిగిరి శిఖరం చేరుకున్నాడు. గంధర్వ కిన్నెర కింపురుష అప్సరాదులందరూ అక్కడ సంగీత భాష్యం చేస్తూ ఉన్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్య కాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుని చూడగానే వినయంతో ఆసనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశల ప్రశ్నలు వేశాడు. వచ్చిన కారణం చెప్పమని ప్రార్థించాడు. నారదుడు గానబంధు వినయానికి సంగీత పాటవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీతవేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడెవరైతేనే తనకు కావాల్సింది సంగీత విద్య. ఊలుకపతికి నమస్కరించి జప తపాదులకు సాధ్యం కాని శ్రీహరిని తుంబుర కౌశికులు గాన మాధుర్యంతో వశం చేసుకున్నారని తనకు అలాంటి దివ్యజ్ఞాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింపసాగాడు. పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలిగుండె గలవాడు, ధర్మవర్ధనుడు. సాంప్రదాయానుసారం ధర్మ కార్యాలన్నీ కూడా క్రమం తప్పకుండా నిర్వహించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధిస్తామని మంత్రులకు చెప్పాడు. భగవంతుని కూడా భక్తి గీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మరిచిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మర్చిపోయారు. వెంటనే రాజు భటులు వచ్చారు. హరిమంత్రుని రాజు నుంచి నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు, బ్రహ్మహత్య మహాపాపం, మరణ శిక్షతో సమానమైనది రాజ్య బహిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపదనంతా స్వాధీనం చేసుకుని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. కాలచక్రం తిరగటం మానదు కదా. కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, అలాగే గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదు. నరుడిగా మరణించిన రాజు
గుడ్లగూబగా జన్మించాడు. దివాన్ జన్మ కాబట్టి రాత్రులయందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారయ్యింది. పురాకృత దోష ఫలితం కాబోలు ఒకసారి 4 రోజులైనా ఆహారం దొరకలేదు. ఆకలి దుర్బలమైనది కదా. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల మరణదేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముణ్ణి చూసి, ధర్మరాజా, ఎందుకు ఈ విధంగా నన్ను బాధ పెడుతూ ఉన్నావు? నేను గత జన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయా దాక్షిణ్యాలు చూపాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపవు అన్నాడు భువనేశుడు. దివాంద స్థితికి యమధర్మరాజు జాలిపడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరినైనా శిక్ష అనుభవించటం ధర్మం కాదు కదా. తెలిసినప్పుడే కదా ప్రాయశ్చిత్తం కలిగేది. అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు. దివాందమా, నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే. కానీ పరమాత్మను వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించటం నీ మూర్ఖత్వం. పరమ పావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపం తక్కువేది కాదు కదా. ఆ పాప ఫలితం కొండంతై నీకు లభించిన పుణ్య ఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టి పీడిస్తోంది. విష్ణు భక్తులకు చేసిన కీడు నీకి అవస్థ తెచ్చిపెట్టింది. దీని నుండి బయటపడటం ఎవ్వరికీ సాధ్యం కాదు అన్నాడు. సమవర్తి చెప్పింది విన్నాక గాని దివాంధానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుణ్ణి స్తుతించవచ్చన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు. యముని హృదయం కూడా ద్రవించింది. ఊలుకా రాజా చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోని కేగుము. అందులో నీ గత జన్మ దేహముంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకుని భక్షించు. అది పూర్తయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించినాడు యమధర్మరాజు. అలా దీవించి అక్కడి నుంచి యమధర్మరాజు వెళ్ళిపోయాడు. ఓ నారద మహర్షి, ఆ దురదృష్టవంతుడను నేనే. ఆ తరువాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా దివ్య తేజస్వయైన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూసి రథాన్ని నిలిపాడు. దగ్గరకొచ్చి చూసి అది భువనేశుని కాయము వలె ఉన్నదే అని అనుకున్నాడు. ఈ గుహలో ఎలా పడి ఉన్నది? దీనిని ఈ పక్షి భక్షించుటమేమిటి అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికీ నేను ఆ విప్రుణ్ణి గుర్తించాను. అతడు నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదములపై పడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాశ్రువులు నేల రాలుతూ ఉండగా యమధర్మరాజు తెలియ చెప్పిన విషయమంతా వివరించాను. హరిమిత్రుడిది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకనుగుణంగా ఇలా పలికినాడు. నీ బాధలు చూస్తూ ఉంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నా ఎడల చూపిన కాఠిన్యం నేను ఆ రోజునే మరిచాను. నీవు అనుభవించిన బాధలిక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండునుగాక. గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధించుదువుగాక అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికేగాడు. వాని దీవెనలు ఫలించి నేనిట్లున్నాను అంటూ గానబంధు తన కథనంతా కూడా వివరించాడు. తరువాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలి రోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలి అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్య కళ అన్నాడు. తపంతో గాని తామసంతో గాని అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపురూపమైన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చు అన్నాడు. గౌరవభావం మోహంలో ఉట్టిపడుతూ ఉండగా వినయంగా తలవంచుకుని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా 1000 ఏళ్ళు గడిచాయి. కఠోరమైన దీక్షతో నారదుడు 3,60,006 రాగాలతో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠకులంతా
పొగిడేస్తూ ఉంటే సంగీతంలో ఇక తనకు తిరగనేదే లేదనే గర్వంతో ఉబ్బిపోయేవాడు. అమితానందంతో గురువుని చేరి కృతజ్ఞతలు చెల్లించినాడు. గురు దక్షిణ చెల్లిస్తాను అన్నాడు. ఏమి కావాలో సెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సరే సంశయింపకుండా చెప్పమని చెప్పాడు. శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. ఓ మహర్షి, దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను? దివాంతమునకు వలసిన అవసరములేమీ ఉన్నాయి. శిష్యుడివైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ గదారాతలం నిలిచి ఉండినంత వరకు సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో గుర్తుండేలాగా వరము ప్రసాదింపుము అని మనసులోని మాట బయటపెట్టాడు. నారదుడు విశాలంగా నవ్వాడు. గురువర్య, ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరు కోరిక నీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశ్య కోటి వలన భూతముల వలన సంగీత కళ నిలిచి ఉన్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు. మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవా భాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువుకు గరుక్మంతుని వలె శ్రీ మహాలక్ష్మీదేవికి నీవు వాహనమై తరింపుదువుగాక అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైంది. ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ప్రజలలో ఎంత భక్తి పెరిగింది. అందరూ నా కరుణ కోసం నారాయణ నారాయణ అని నా నామం జపిస్తూ ఉన్నారు అని అన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవి, అది మీకోసం కాదు, నా కరుణ కోసం, నా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది. అలా అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించటం లేదు అని అంటాడు నారాయణుడు. అప్పుడు లక్ష్మీదేవి, అలా అయితే భక్తులకు ఓ పరీక్ష పెడదాం అని అంటుంది. సరే అని అంటాడు నారాయణుడు కూడా. వెంటనే నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోనికి వెళ్ళి గ్రామాధికారి ఇంటి తలుపు తట్టాడు. గ్రామాధికారి తలుపు తెరిచి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని ఆ బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నా పేరు లక్ష్మీపతి, నేను వైకుంఠం అనే ఊరి వాడిని. నేను మీ గ్రామంలో హరికథ చెప్పాలని అనుకుంటూ ఉన్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటాడు. దానికి గ్రామాధికారి, అలాగా, మా గ్రామ ప్రజల మహాభాగ్యం. హరికథ విని పుణ్యం సంపాదించుకుంటారు. మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు మా ఇంట్లోనే ఉండి మా గ్రామంలో హరికథ చెప్పండి అని అన్నాడు. ఆ తర్వాత గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై హరికథకు అన్ని సన్నాహాలు చేస్తారు. మొదటి రోజు 10 మంది వచ్చారు. రెండవ మరియు మూడవ రోజులలో మంది మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమిత సంతోషపడిపోతాడు. ఇదంతా గమనించిన లక్ష్మీదేవి ఒక వృద్ధిరాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి అప్పుడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపం కోసం వెళ్తున్న ఒక స్త్రీ ఇంటి దగ్గరకు వచ్చి నిలబడి, అమ్మా, నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డా అని అడుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ, అమ్మా, సమయం సాయంత్రం 5 గంటలయ్యింది, నేను హరికథ వినేందుకు వెళ్తూ ఉన్నాను అని అంటుంది. దానికి ఆ ముసలమ్మ, నాకు కొన్ని మంచినీరు ఇవ్వు తల్లి, చాలా దాహం వేస్తుంది, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవి వృద్ధిరాలి రూపంలో దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది. లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారిపోతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి ఆ వృద్ధిరాలికి నమస్కారం చేసి, ఎంత మహిమగల తల్లివి నీవు, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు, కంచంలో నీకు అన్నం పెడతాను అని అంటుంది. ఆ కంచం కూడా బంగారంది అవుతుంది అన్న ఆశతో ఆ స్త్రీ అలా అంటుంది. కానీ ముసలవ్వ మాత్రం, లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు, నీ హరికథకు సమయం అవుతుంది, వెళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుప్రక్కల ఉన్న మొత్తం ఆడవారికి చెప్తుంది. అది వింటూనే హరికథ వింటున్న స్త్రీలందరూ కూడా మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు.
ఇక మరుసటి రోజు నుండి హరికథకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గటంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఒక ఆయన ఇలా అంటాడు, ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరి ఇంటికైనా సరే వెళ్ళి ఏ వస్తువులో ఏమి తాగినా తినినా ఆ వస్తువు బంగారంగా మారుతుంది. అందువలన భక్తులు ఆమె కోసం ఎగబడుతూ ఉన్నారు. అందుకే హరికథ వినేవారి సంఖ్య తగ్గింది అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి వచ్చిందని విష్ణుమూర్తికి అర్థమవుతుంది. ఇది వింటూనే ఆ గ్రామాధికారి కూడా అక్కడి నుండి మెల్లగా జారుకుని ఆ వృద్ధిరాలి దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి ఆమెతో, అమ్మ, నేను హరికథ నిర్వహిస్తూ ఉన్నాను. అటువంటిది మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు? నా ఇంటికి ఇంతవరకు ఎందుకు రాలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధురాలు గ్రామాధికారితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను. మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను తిరిగి వచ్చేశాను. అతను వెళ్ళిపోయాక మాత్రమే నేను మీ ఇంటికి వస్తాను అని అంటుంది. వెంటనే గ్రామాధికారి, ఓస్ ఇంతేనా తల్లి, నేనే ఇప్పుడే ఆ హరికథ వారికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడి నుండి తన ఇంటికి వస్తాడు. ఆ రోజున హరికథ ముగించుకొని లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఆయనతో ఇలా అంటాడు, అయ్యా, మీరు మీ పెట్టే బేడ సర్దుకోండి. ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి. అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు లక్ష్మీపతి గ్రామాధికారితో, హరికథ పూర్తయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి. అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు. కానీ గ్రామాధికారి మాత్రం, లేదు లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు. ఇంతలో లక్ష్మీమాత అక్కడికి వచ్చి గ్రామాధికారిని, మీరు కొంచెం బయటికి వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. గ్రామాధికారి బయటికి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభు, మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా? నీ భక్తులు నీ కోసం కాదు, నా కోసం మీ నామం జపిస్తూ ఉన్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి విష్ణుమూర్తి, అవును, ఇదంతా నీ ప్రభావం. కానీ నీవు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి. నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడైతే నా కథలు చెప్తూ ఉంటారో, భజనలు చేస్తూ ఉంటారో, ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక ఆ తర్వాత నారాయణుడు వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. నారాయణుడు బయలుదేరిన తర్వాత మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా కూడా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇళ్లల్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్ష్మీమాత గ్రామాధికారి మరియు ఇతర గ్రామస్తులందరితో, ఇప్పుడు నేను కూడా వెళ్తూ ఉన్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి, అమ్మా, ఎందుకు అలా చేస్తూ ఉన్నారు? మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీనారాయణుడు, ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం. మీరు నారాయణుడిని పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతూ ఉన్నాను అని మాయమై వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ నుండి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, విష్ణు స్మరణ ఉన్న చోటే లక్ష్మి నివసిస్తుంది. లక్ష్మి వెంట పరిగెడితే వారికి లక్ష్మి నిలవదు మరియు లక్ష్మీపతి కూడా దొరకడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. జన్మజన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అపర కుబేరులుగా మారిపోతారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోని చూడగలుగుతారు. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.